మనందరము దేవుని స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో ఇచ్చారు. ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి ఆయన నామమును మహిమపరిచేటువంటి ధన్యతను దేవుడు మన జీవితాల్లో కలిగిస్తూ ఆయన కృపను చూపిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, అమూల్యమైనది, అద్భుతమైనదంటే తల్లి అయినా తన బిడ్డనైనా మరిచిపోతుందేమో కానీ ఒక్క క్షణము కూడా మనలను మరువకుండగా కనుపాపవలే ఆయన రెక్కల నీడలో దేవాతి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నారు. అలాంటి దేవాతి దేవుణ్ణి మనము తండ్రిగా కలిగి ఉండడం మనకెంతో గొప్ప భాగ్యమని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. 2 వారాలుగా పేతురు రాసిన 2వ పత్రిక మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మనం రావాలి అని అంటే, మనందరము కూడా క్రీస్తు పోలికలో మలచబడాలి అని అంటే మనము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన 8 లక్షణాలను మనము ధ్యానం చేస్తున్నాం కదండి. అంతకుముందు వారం మనం విశ్వాసమును గురించి మనం నేర్చుకున్నాం. విశ్వాసము మనము కలిగి ఉన్నాము అని అంటే ఆ విశ్వాసము ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేదై ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఆ విశ్వాసము నిజమైన విశ్వాసమైనట్లయితే ఆ విశ్వాసములో క్రియలు కనబడాలి అని మనం నేర్చుకున్నాం. నిజమైనటువంటి మన విశ్వాసము దేవుడు ఆమోదించదగిన విశ్వాసమైనట్లయితే ఆ విశ్వాసములో మనము ఖచ్చితంగా దేవుని మీద మాత్రమే ఆధారపడాలి అనేటువంటి సత్యాలు మనం నేర్చుకున్నాం. గత వారం ఏమి నేర్చుకున్నామనంటే, విశ్వాస జీవితంలో మనకు ఉండవలసిన 2వ మెట్టు ఏంటనంటే సద్గుణం గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది విశ్వాసము, 2వది సద్గుణం గురించి మనం నేర్చుకున్నాం. గత వారము సద్గుణం గురించి మనం నేర్చుకున్నప్పుడు మన ఊహల్లో సహితం కూడా మన ఆలోచనలు కూడా ఏమైనాయి, పాడైపోయినాయి. దాన్ని చూసినటువంటి దేవాతి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు అని ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారం మనం నేర్చుకున్నాం. కేవలం ఆదికాండము 6వ అధ్యాయంలో కేవలం మనిషి యొక్క ఆలోచన చెడిపోవడం మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథంకి వచ్చేసరికి నేను పిల్లలను కని పెద్దవారిని చేశాను, వారు నా మీద ఏం చేశారు, తిరగబడ్డారు అని చెప్పి మనం నేర్చుకున్నాం. అంటే ఆలోచనల సహితం చెడిపోవడం మాత్రమే కాదు, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి కూడా మనుషులు వచ్చారు అని మనం నేర్చుకున్నాం. రోమీలకు రాసిన పత్రికకు మనం వచ్చేసరికి, అంటే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, వారు మనసులలో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏం చేశారు, భ్రష్ట మనసుకు అప్పగించేశాడని చెప్పి మనం గత వారం నేర్చుకున్నాం. కయీని యొక్క స్పిరిట్ గురించి నేర్చుకున్నాం. 2వది నిమ్రోద్ యొక్క స్పిరిట్ గురించి నేర్చుకున్నాం. 3వది సౌలు యొక్క స్పిరిట్ గురించి నేర్చుకున్నాం. అలాగే 4వది అబ్షాలోము యొక్క స్పిరిట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇవేవి కూడా దేవుని చిత్తానికి సంబంధించినటువంటి దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చగలిగినటువంటి స్పిరిట్స్ కాదు. మనము సద్గుణము అనేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనము గత వారం క్షుణ్ణంగా మనం నేర్చుకున్నాం. మనము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మరలా చదువుకుందాం. చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు ఏముండాలి, జ్ఞానం ఉండాలి. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం మనకి ఎలా వస్తుంది, జ్ఞానం కలిగి ఉండడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి. అయితే 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, 2వది దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ దైవిక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకవేళ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గనక మనం కలిగి ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం అనే దానిని ఒక్కసారి మనలను మనమే ఈరోజు చెక్ చేసుకుందాం. ఎందుకనంటే నిజంగా నేను దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నానా, లేకుంటే లోక సంబంధమైన జ్ఞానంతో నేను ప్రభువుని వెంబడిస్తున్నానా అనేది ఒక్కసారి మనలను మనమే ఈరోజు వాక్య కోణములో మనలను పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రయత్నించేద్దాం. లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకి కొంతవరకు మాత్రమే అది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రపంచం 3 విషయాల మీద బాగా గర్విస్తూ ఉంటుంది. మొట్టమొదటిది మైటీ, అంటే పవర్, అంటే అధికారం ఉంటే దానిని బట్టి అతిశయిస్తుంది. 2వది మైండ్, అంటే తెలివితేటలుంటే, బాగా జ్ఞానం కలిగి ఉంటే దానిని బట్టి అతిశయిస్తుంది. 3వది మనీ. ఈ 3 విషయాల గురించి కూడా లోకము అతిశయిస్తుంది. బాగా డబ్బు ఉంటే దానిని బట్టి అతిశయిస్తుంది, బాగా తెలివితేటలు ఉంటే దానిని బట్టి అతిశయిస్తుంది. 3వది పవర్ ఉంటే, అధికారం ఉంటే దానిని బట్టి ప్రపంచం అతిశయిస్తుంది. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందని అంటే,
లోకములో ఎవరైతే మనము తెలివి కలిగిన వారు, జ్ఞానవంతులు అని చెప్పి మనం అనుకుంటున్నామో అలాంటి వారి గురించి బైబిల్ గ్రంథము ఏమని చెప్తుందని అంటే, కీర్తనల గ్రంథము 14వ కీర్తన 1వ వచనములో బుద్ధిహీనత అంటే ఏంటో అక్కడ వాక్యములో కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 14వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు. అంటే లోకము ఏ జ్ఞానాన్ని బట్టి అయితే అతిశయిస్తూ ఉందో అలాంటి జ్ఞానం కలిగినటువంటి వారు దేవుడు లేడని అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారిని బైబిల్ ఏమంటుంది? యు ఆర్ ఏ ఫూలిష్ అంటుంది. నువ్వు బుద్ధిహీనుడు అంటుంది దేవుని వాక్యం. ప్రపంచంలో మీరు ఆలోచించండి, గొప్ప గొప్ప ధనికులైనటువంటి వారు, లేకుంటే జ్ఞానం కలిగినటువంటి వారు, చాలా స్కాలర్స్ అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎంతోమందికి దేవుడు తెలియదు ఈ రోజున. అలాంటి వారి గురించి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, బైబిల్ ఏమంటుంది అని అంటే వారి బుద్ధిహీనులు అని అంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో కూడా అపోస్తలుడైన పౌలు ఇలా రాస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు ఎలా చేసి ఉన్నాడు? వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే ఈ లోకములో ఎవరైతే జ్ఞానులు అనుకుంటున్నారో, ఎవరైతే గొప్ప వాళ్ళమని లేకుంటే డబ్బున్న వాళ్ళమని అనుకుంటున్నారో అలాంటి వారు గనక దేవుని ఎరగకపోతే, అలాంటి వారు గనక దేవుడు తెలియకపోతే, అలాంటి వారిని గురించి వారి లోక జ్ఞానము అది వెర్రితనంతో దేవుని వాక్యం మనకి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనమందరము కూడా ఒక మాట గమనించాలి. దేవుని నమ్మి యేసు ప్రభువే నా దేవుడని, యేసు మాత్రమే నిజమైన రక్షకుడని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, కేవలం లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కాదు సుమా, దైవిక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. దైవిక సంబంధం జ్ఞానం లేకపోతే మనకి దేవుడు తెలియదు. గుర్తుపెట్టుకున్నాను. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు మాత్రమే దేవుని ఎరిగినటువంటి వారు, దైవిక సంబంధం జ్ఞానం కలిగిన వారు మాత్రమే నిజముగా దేవుని గురించి తెలుసుకోగలుగుతారు. దైవిక జ్ఞానం కలిగి ఉన్నవారు మాత్రమే దేవునిని సంపూర్ణంగా ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించగలుగుతారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినట్లయితే వాక్యం ఏమి సెలవిస్తుందనంటే, మీరు లోక సంబంధమైనటువంటి ధనములో బాగుండాలని, లేకుంటే మీ యొక్క పరిస్థితి బాగుండాలని, లేకుంటే మన కుటుంబాలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ఇవన్నీ మంచిదే, కాదనట్లేదు. బైబిల్ ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడుతుందని అంటే, మీరు జ్ఞానములో అభివృద్ధి చెందాలి అని దేవుని వాక్యము పదే పదే నేర్పిస్తూ ఉంది. చూద్దాం, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, అన్నీ చూపించడానికి టైం సరిపోదు. చాలా రెఫరెన్స్లో కూడా వాక్యం ఏం చెప్తుందంటే, మీరు జ్ఞానములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి, జ్ఞానములో అభివృద్ధి చెందాలి అని పదే పదే ప్రవక్తలు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు. పత్రికల్లో కూడా అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో అపోస్తలుడైనటువంటి పేతురు ఏమని మాట్లాడుతున్నాడనంటే, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు జ్ఞానమందును కృపయందును ఏం చేయాలి? అభివృద్ధి చెంది ఉండాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మళ్ళా చదువుతున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు ఏమవ్వాలి? అభివృద్ధి పొందుచు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. అంటే ఈ లోకంలో నాకేవేవైతే లాభకరములయ్యి ఉన్నవి అని నేను అనుకుంటున్నానో,
నాకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకుంటే నా వంశం కావచ్చు, లేకుంటే నేను కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతలు కావచ్చు, ఇవేవి కూడా నాకు లాభకరంగా లేవు. కానీ యేసుక్రీస్తును గుర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సమస్తమును నేను ఎలా చేసుకున్నాను, నష్టముగా ఎంచుకున్నానని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా ఆయన ఎలా వ్రాస్తూ ఉన్నాడు చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఇక్కడ కూడా జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 15వ వచనం, ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఈ చదువుకున్న ప్రతి వచనంలో కూడా మీరు గమనించినట్లయితే దేంట్లో అభివృద్ధి చెందాలి? మనం జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి బైబిల్ మాట్లాడతలేదు సుమా. కేవలం దైవిక సంబంధమైన దేవుని వాక్య సంబంధమైనటువంటి జ్ఞానం గురించే, దేవుని జ్ఞానాన్ని గురించి బైబిల్ మనకి మాట్లాడుతూ ఉంది. జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో మీరు పరిపూర్ణతలోనికి రావాలి, మీరు జ్ఞానంలో ఇంకను కూడా సంపూర్ణతలోనికి రావాలని చెప్పి దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపచేస్తా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదువుకున్న వచనములో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుండగా ఏం చేయాలి? సమయమును ఏం చేయాలి? సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాకోకుండా. అంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి లేకపోతే, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము అనుసరించకపోతే మనం ఇంకా ఎక్కడున్నామన్నమాట? అజ్ఞానంలోనే ఉన్నాం. కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాకోకుండా. ఎవరు అజ్ఞానులు అంటుంది బైబిలు? ఎవరైతే దేవుని తెలియనటువంటి ప్రజలు ఉన్నారో, దైవిక జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోకుండా లోకంలో బ్రతుకుతున్నారో అలాంటి వారిని ఏమంటుందంటే బైబిల్లో అజ్ఞానులు అంటుంది. అలా అజ్ఞానుల వలె కాకోకుండా దైవిక జ్ఞానాన్ని సంపాదించుకుని మీరు జ్ఞానులుగా నడుచుకోనండి అని చెప్పి దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. జ్ఞానం ఎందుకు అవసరం అండి? ఎందుకు జ్ఞానం అవసరం అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం బ్రతుకున్నంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది కదండి. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకి? లోక సంబంధమైన జ్ఞానం కాలేజీలకు వెళ్తే, యూనివర్సిటీలో చదువుకుంటే మనకి లోక సంబంధమైన జ్ఞానం పుస్తకాల్లో దొరుకుద్ది, కాలేజెస్లో యూనివర్సిటీస్లో దొరుకుతుంది. అయితే దైవిక జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుందని అంటే కొన్ని విషయాలు చూద్దాము. అసలు జ్ఞానము ఇది ఎందుకు మనకు అవసరం అని అంటే చూడండి, మనకు దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే భూమి మీద మనము దేవుని చిత్తాన్ని చేయడానికి అంత మాత్రమే కాదు, మనము సంపూర్ణులుగా బ్రతకడానికి దైవికమైనటువంటి జ్ఞానము క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి ఈ దైవిక జ్ఞానం ఉపయోగపడడం మాత్రమే కాదు, కానీ మనం పరలోకానికి వెళ్ళడానికి కూడా, అంటే యుగయుగాలు తరతరాలు కూడా దేవుని రాజ్యములో ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి, సంపాదించుకున్న వారమై ఉండాలి. ఎందుకు అవసరం అని అంటే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనములో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకోకుండా చేయము, నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను అక్కడ లేనేలేదు. మనము భూమి మీద పరలోకానికి ఎలా వెళ్ళాలో అనేది దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. మన జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో అనేది బైబిల్ గ్రంథం మనకి దైవిక జ్ఞానం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఎవరైనా దేవుని తెలియకోకుండా వారి పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ జ్ఞానం యొక్క ఉపయోగం లేదు. కాబట్టి భూమి మీద ఉండగానే మనం జ్ఞానాన్ని కలిగి ఉండాలి. రెండవది, రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఎందుకని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు అని అంటే, మీరు కాలము నెరిగి అంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి వచ్చి మనుషులందరూ చేసిన పాపము కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళిన రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం ఏ కాలం అని పిలుస్తున్నాం? ఇది అంత్యకాలంలో ఉన్నాం. ఆయన ఏ దినాన ఏ క్షణాన ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడో ఎవరికి తెలియదు.
ఎప్పుడు కాలబూర శబ్దం మోగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి కాలము నెరిగి, అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు, మీరు నేను వచ్చే రాకడకు అక్కడక్కడ ఏం జరుగుతాయి? యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, ఒకరు దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము ఏమవుతుంది, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అని ఈ పరిస్థితులన్నీ కూడా మీరు వింటున్నప్పుడు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని మీరు విశ్వాసులైనప్పటికంటే ఎక్కువగా మరిప్పుడుగా రక్షణ సమీపముగా ఉన్నది కాబట్టి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి మీకు దగ్గరగా ఉన్నది కాబట్టి మీరు జ్ఞానం కలిగి మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి జ్ఞానం ఎందుకు అవసరం? ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి మనకు జ్ఞానం అవసరం. మొట్టమొదటిది, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానం అవసరం లేదు కాబట్టి భూమి మీద ఉండగానే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రెండవది, ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడేవారిగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, యేసుప్రభు ఏం చెప్పారనంటే, భూమి మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను సువార్త ప్రకటించడానికి తోడేళ్ల మధ్యకి నేను పంపిస్తూ ఉన్నాను, కాబట్టి మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండండి అని ప్రభు చెప్పాడు. ఒకవేళ మనం జ్ఞానం కలిగి లేకపోతే ఏం జరుగుతుందనంటే, హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఒకవేళ ఈ జ్ఞానాన్ని మనం కలిగి లేకపోతే, ఈ జ్ఞానాన్ని మనము సంపాదించుకోనకపోయినట్లయితే, అక్కడ దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? ఆయన వ్యాధ్యమాడుతున్నాడు. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశములో లేకపోవడాన్ని గురించి, ఆయనను గురించి తెలుసుకోవాలి, ఆయనను గురించి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కానీ మనుషులు దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని కలిగి లేకపోవడానికి బట్టి దేవుడు దేశ నివాసులతో ఏం చేస్తూ ఉన్నాడు? వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. ఆయనను తెలుసుకోనకపోతే ఈ రోజున ఎన్నో రకాలైన వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఇంకా ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని గూర్చినటువంటి సత్యమును, ఆయన జ్ఞానాన్ని ఇంకా పరిపూర్ణతలోనికి రాకోకుండా కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవ విశ్వాసాల జీవితాన్ని మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని అలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారితో వ్యాజ్యమాడుతూ ఉన్నాను, వారితో దేవుడు గొడవ పడుతున్నాడు, వారితో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఎవరైతే కలిగి లేరో, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉండరో అలాంటి వారితో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానం ఎందుకు అవసరం? దేవుడు మన పట్ల కనికరం చూపించాలంటే, దేవుడు మన పట్ల తన ప్రేమను చూపించాలనంటే మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కొన్ని చోట్ల ఏం జరుగుతుందనంటే, దేవుని జ్ఞానము కొదువుగా కనబడడానికి, అంటే పరిపూర్ణతలోనికి రాకుండా ఉండడానికి ఏం జరుగుతుందనంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ధర్మశాస్త్రోపదేశులతో, శాస్త్రులతో, పరిశీలతో ఆయన మాట్లాడిన మాట ఏంటనంటే, మీరు దేవుని రాజ్యంలోనికి చాలామంది కూడా రావాలని మీరు ప్రకటిస్తారు, కానీ ప్రకటించిన తర్వాత మీరే వాళ్ళకి అడ్డుగా ఉంటున్నారు అని పరిశీలన గురించి, శాస్త్రుల గురించి మాట్లాడాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మీరు జ్ఞానం యొక్క తాళపు చెవిని ఏం చేశారంటే ఎత్తుకుని పోయారంటాడు ఆయన. 11వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం చదువుదాం చూడండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరు లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ఏం చేస్తున్నారు? అడ్డగిస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున చాలామంది బోధకులని చెప్పుకుంటున్నటువంటి వారు వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధించుకోకుండా దానిని మర్మముగా చేసి సత్యాన్ని దాచిపెట్టి అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. జ్ఞానం అనేటువంటి తాళపు చెవి ఎందుకు అవసరం? ఏదైనా ఒక గదిని కానీ లేకుంటే ఒక ఇంటిని కానీ తెరవడానికి, దేవుని యొక్క ధననిధిని, జ్ఞానం అనేటువంటి ఆయన ధననిధిని తెరవడానికి తాళపు చెవి అవసరం. దానిని మీరు ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిపోయారు, సత్యాన్ని బోధించట్లేదు, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా మీరు ప్రకటించలేదు. కాబట్టి అలాంటి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడనంటే, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు ఆ జ్ఞానం అనేటువంటి దానిని మీరు ఎత్తుకుని పోయారు. మీరు లోపలికి ప్రవేశించరు, మీరు ప్రవేశించే వారికి కూడా ఎలా ఉన్నారు?
ప్రవేశించుకోకుండా అడ్డంగా ఉన్నారు. ఈ రోజున ప్రపంచంలో ఎన్నో అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి. గల కారణం ఏంటి? వాక్యమైనటువంటి దేవుని జ్ఞానం అనేటువంటి తాళపు చెవిని వాళ్ళు ఏం చేశారు? ఎత్తుకుని పోయారు. చాలామందికి కూడా దేవుని వాక్యము తెలియక కొంతమంది తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని బోధించుకోకుండా, వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించుకోకుండా మరుగు చేసి చాలామంది కూడా దేవుని దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోకుండా మరుగు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని గురించి దేవుని వాక్యం చెప్తుందనంటే ఒకానొక దినాన దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. జ్ఞానం ఎందుకు అవసరం అని అంటే దేవుడు మన పట్ల తన కృపను కనికిరాన్ని చూపించాలని అంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? లోక సంబంధమైన జ్ఞానం అయితే మనకు ముందుగానే చెప్పినట్లుగా స్కూల్స్లో కాలేజెస్లో దొరుకుతుంది. చూద్దాం యోబు గ్రంథం 28వ అధ్యాయం. ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది, ఎక్కడ దొరుకుద్దో ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాను. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అనేది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువ గల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానికి సాటి రావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యతగదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని అంటే 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. సముద్రం దగ్గరికి వెళ్ళి జ్ఞానం ఉందా అని అడిగితే అది అంటుంది సముద్రం నా దగ్గర లేదంటుంది. అగాధం దగ్గరికి వెళ్ళి అడిగితే నా దగ్గర లేదు. ఈ జ్ఞానాన్ని వెండితో బంగారముతో ముత్యములతో పగడములతో వీటన్నిటితో మనం పోల్చినప్పటికీ కూడా అది సరిపడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వివేచన జ్ఞానము ఎక్కడ దొరుకుతుందని అంటే వాక్యం సెలవిస్తుంది దేవుని యందు మనము ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు తెలియజేశాడు. అంటే జ్ఞానం ఎలా వస్తుంది మనకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా. రెండవది చూద్దాం, కీర్తన గ్రంథంలో కూడా ఇదే మాటలు ఆయన రాశాడు. కీర్తన గ్రంథకర్త 111వ కీర్తన 10వ వచనంలో కూడా ఇవే మాటలు మరలా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. అంటే దేవుని జ్ఞానము ఎలా దొరుకుతుందనంటే, ఎక్కడ దొరుకుతుందనంటే దేవునికి ఎవరైతే భయపడతారో వారికి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాశాడు. 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నుండి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అంటే దేవుని దృష్టికి ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే ఆయన దృష్టికి మంచితనంగా నడుచుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆనందము జ్ఞానము అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మొట్టమొదటిది జ్ఞానం మనకు కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది జ్ఞానం మనకి కావాలని అంటే దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మంచివారుగా ఉండాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటాం. మనందరికీ తెలిసినటువంటి మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే ఆయన అడుగు అనంతటికి కూడా ధారాళముగా ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి జ్ఞానం మనకు కావాలంటే దేవునికి భయపడాలి. రెండవది మనము దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. మూడవది జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఈ దైవిక సంబంధమైన జ్ఞానాన్ని, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మరొక విషయం ఏంటనంటే సామెతల గ్రంథంలోనూ కూడా మరొక మాట రాయబడింది. 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదే మాటను యాకోబు రాశాడు. ఈయన ఈ సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాటలే దేవుణ్ణి అడగాలి అని మాట్లాడుతూ రాశాడు అనమాట. అయ్యే మాటలు మనం చదువుదాం. 2వ అధ్యాయం 3వ వచనం. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల,
దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికినెడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఎవరిస్తారు జ్ఞానాన్ని? దేవుడిస్తారు. అయితే దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి మనం ప్రార్థించాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. యాకోబు పత్రికలో మనం చదువుకున్న మీలో జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే దేవుణ్ణి అడగాలి. మనము ప్రసంగి గ్రంథం ప్రకారం మనం చదువుకున్నాము, దేవుని దృష్టికి మనము మంచివారిగా ఉండాలి. యోబు గ్రంథంలో మనం చదువుకున్నాము, దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి. భయపడితే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క జ్ఞానము మనకి ఎలాగ అనుగ్రహించబడుతుంది, ఎక్కడ దొరుకుతుందని అంటే పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞానమునకు ఆధారము కాబట్టి ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానానికి ఆధారం, అంటే జ్ఞానమునకు మూలమగు ఆత్మచేత ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడని చెప్పని యేసు ప్రభుని గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞాన వివేచన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిజంగా నివాసం ఉన్నట్లయితే మనం ఏం కలిగి ఉంటాం? జ్ఞానాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని మనకి ఇవ్వాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దృష్టికి మంచివారిగా ఉండాలి. మూడవది, దేవుణ్ణి మనము అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు మనకు కృపనిస్తాడు. అయితే ఈ జ్ఞానాన్ని పొందుకోవడం వల్ల, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల కలిగే మేలులేంటి, ప్రయోజనం ఏంటో కొన్ని విషయాలు చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 17వ వచనం నుండి చదువుతున్నాను. 8వ అధ్యాయంలోనే 17వ వచనం నుండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటేనో అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలునిగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరిని ప్రేమిస్తే? ముందు వచనంలో చదువుకున్నాం, జ్ఞానాన్ని ప్రేమిస్తే. జ్ఞానాన్ని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడు? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతియు ఆ జ్ఞానంలో ఉన్నవి. మేలిమి బంగారు కంటే ఇవి చాలా ప్రశస్తమైనవి అనేటువంటి సత్యాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో కూడా ఈ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో అక్కడ వ్రాయబడింది. 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు, జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్నేం చేస్తుంది? హెచ్చించును అనేటువంటి సత్యాన్ని మనం చదువుకున్నాం. 3:14లో కూడా, సామెతల గ్రంథం 3:14లో కూడా, వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభం నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయు ఉంది, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయన్నమాట? ఎందులో ఉన్నాయి? జ్ఞానంలో ఉన్నాయి. కాబట్టి నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ జ్ఞానాన్ని గనక మనం కలిగి ఉంటే ఐశ్వర్యము, ఘనత, కలిమి, సంపద, అంత మాత్రమే కాదు మన నిధులను ఆయన నింపుతానంటున్నాడు. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే, ఏ జ్ఞానాన్ని మీరు అనొచ్చు, ఏమండి ఐశ్వర్యం సంపాదించుకోవాలనంటే, డబ్బు సంపాదించుకోవాలనంటే, వెండి బంగారాలు సంపాదించుకోవాలంటే దైవిక జ్ఞానమే సంపాదించుకోవాలా? మంచి ఉద్యోగం చేస్తే, ఏమండి తెలివితేటలతో మంచి వ్యాపారం చేస్తే సంపాదించుకోలేమండి? అయితే ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటనంటే, లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా సంపాదించుకున్న ఘనత, సంపాదించుకున్న ఐశ్వర్యము, సంపాదించుకున్న వెండి బంగారాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక దినాన మనం ఏం చేస్తాం? విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా పరలోకములో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యములో ఉండగలిగినటువంటి స్థాయిని మనం సంపాదించుకోగలుగుతాం.
జ్ఞానం కలిగి నమ్మకంగా భూమి మీద ఎవరైతే బ్రతకగలుగుతారో, క్రీస్తు చిత్తాన్ని అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎవరైతే భూమి మీద ఆయన జ్ఞానంతో నెరవేరుస్తారో వారందరినీ కూడా దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు ఉంచబోతున్నాడు. ఇంకా ముందుకు చదువుకుందాం. దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే ఇంకా మనకి కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందని అంటే, అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము, ఇక్కడ స్టెఫను ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా నింపబడ్డాడు. ఒక డీకన్గా అంటే ఒక పరిచారకునిగా భోజనపు బల్ల దగ్గర పనిచేయడానికి నియమించబడ్డాడు స్టెఫను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనం, మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయారు. అంటే అతడు మాటల యందు అతని యొక్క జ్ఞానమును కనుపరిచి ఆత్మ ద్వారా నింపబడి, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి, దైవిక జ్ఞానం చేత నింపబడి అతడు మాట్లాడుతుంటే చాలామంది ఉన్నారు అక్కడ. చాలామంది ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వింటున్నటువంటి ఆ సందర్భంలో స్టెఫను మాట్లాడుతున్నాడు. ఆత్మ ద్వారా దైవిక జ్ఞానంతో ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎవ్వరు కూడా ఎదిరి చెప్పలేకపోయారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిజంగా మనం దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్న వారమైనట్లయితే, నిజంగా దైవిక జ్ఞానం మనం కలిగి ఉంటే కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో దిక్కుదోచక సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి సందర్భాల్లో దైవిక జ్ఞానం కనుక మనకు కలిగి ఉంటే ఆ టైంకి ఖచ్చితంగా ఆ సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని ఆలోచననివ్వడానికి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఒక్కసారి ఒక ఐడియా చెప్తే చాలు, ఇది చాలా బాగుందే, ఇది చేద్దాం అన్నట్లుగా అందరూ ఏకీభవించగలిగినటువంటి స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. దేనిని బట్టి అంటే మనం దైవిక జ్ఞానం కలిగి ఉంటే. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడి దైవిక జ్ఞానాన్ని సంపాదించుకుని ఇక్కడ స్టెఫను మాట్లాడుతున్నాడు. చాలామంది వింటా ఉన్నారు. ఇతని ప్రసంగం ఆఖరికి వచ్చేసరికి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే అలాంటి సందర్భంలో అతడు మాట్లాడుతున్నాడు, ప్రారంభించాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మచేత ప్రేరేపించబడి దేవుని యొక్క కార్యాలను అతడు వివరిస్తున్నప్పుడు వారు ఎదిరించలేకపోయారు, ఇది కాదనలేకపోయారు. అంతగా దేవుని జ్ఞానాన్ని అతడు పొందుకున్నాడు. అతడు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనము ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. ఈ సందర్భంలో ఒక వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. 15వ వచనాన్ని ప్రాముఖ్యంగా జాగ్రత్తగా గమనిద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఈ మాట గుర్తించాలి. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అంటే నిజంగా దైవిక జ్ఞానం ఉంటే మనల్ని ఎవ్వరిని కూడా తప్పు పట్టుకునేటువంటి పరిస్థితి దేవుడు మనకి రానివ్వడు. మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడుతున్న మాట కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, సరిగా రైట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మనం ఇవ్వగలుగుతాం. మనలో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి కానీ ఒకవేళ వెతకడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నీలో పలానా లోపం ఉంది అని వివేచింపదగినటువంటి పరిస్థితికి దేవుడు రాకోకుండా దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానంలో అంత గొప్ప శక్తి ఉంటుంది. చూడండి, దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరం కాలేదు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు వాటిని ఏం చేశాడు? బయలుపరిచాడు. అయితే దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఆత్మ సంబంధంగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రతి పరిస్థితిని కూడా ఆత్మ ద్వారా మనం ఏం చేయగలుగుతాం? వివేచించగలుగుతాం. అదే వాక్యం చెప్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి వాడు అన్నిటినీ ఏం చేస్తాడు? వివేచించగలుగుతాడు. ఆత్మ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే పరిస్థితులన్నిటిని కూడా మనం వివేచించగలుగుతాం. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు నిజంగా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే రేపేం జరగబోతుందో దేవుడు తన ఆత్మ ద్వారా మీకు చెప్తాడు. మీరు ఒక పరిస్థితికి వెళ్ళారు, ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది, అక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుందో దేవుడు మీకు తెలియజేస్తాడు.
ఇది ఆత్మ జ్ఞానం కలిగిన వారికి మాత్రమే జరుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధి అయినటువంటి వాడు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాడు అన్నిటినీ వివేచించును. డిజైనింగ్ స్పిరిట్ అంటారు దీన్ని. వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. వివేచించగలుగుతాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ పరిస్థితి కన్క్లూజన్ ఇదే కదా అని మీరు ముందుగానే చెప్పేస్తారు. ఎలా జరుగుతుంది అని అంటే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే దేవుడు ఇవన్నిటిని ఇస్తాడు. మీరు చెప్పగలుగుతారు దీనికి ముగింపు ఇది జరుగుద్ది, ఇలా జరుగుద్ది పరిస్థితి అని చెప్పి ముందుగానే మనం చెప్పగలుగుతాం దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నట్లయితే. అందుకనే ఆత్మ సంబంధి అనేవాడు అన్నిటిని వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడు. కాబట్టి ఈ జ్ఞానం మనకు అవసరం అంటారా? నిజంగా అవసరమేనంటారా? కాబట్టి ఎవరు కూడా మనలను ఎదిరించలేకోకుండా, మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటకు ఎవరు ఎదురు చెప్పలేనంతగా దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకారయోగ్యంగా ఉండేటువంటి మాటలు దేవుడు మన నోట నుంచి ఆత్మ జ్ఞానం ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి, ఆస్తిని, అలాగే సంపదను దేవుడు ఇవ్వబోతున్నాడు. మనలో నిజంగా దైవిక జ్ఞానం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఒక్కసారి చూద్దాం. నిజంగా ఈ వచనాలు యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో యాకోబు రాశాడు. ఇవి మెల్లిగా చదువుదాం, ఆలోచిస్తూ ధ్యానిస్తూ చదువుదాం. చాలా విషయాలు మనకు బయటకు పడతాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. నిజంగా మనకి ఈ రోజున మనము చెక్ చేసుకుందాం, మనలను మనమే పరిశీలించుకుందాం. నిజంగా ఆ దైవిక జ్ఞానం మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి వివేచించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. ఈ మాటను ఒకసారి ఆలోచించేద్దాం. మీరు నిజంగా జ్ఞానం కలిగిన వారు అని మనం అనుకున్నట్లయితే అసలు మీకు జ్ఞానం ఉందా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే ఆ జ్ఞానం కలిగినటువంటి వారిలో మనకి బయటికి ఏం కనబడాలి? సాత్వికముతో కూడినటువంటి యోగ్య ప్రవర్తన బయటికి కనబడాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రపంచంలో మనము జ్ఞానవంతులమని రుజువు చేయడానికి సర్టిఫికెట్ ఉంటుంది కదండి. నేను MBA చదివాను అనుకోండి, నేను MBA చదివానని ఎలా తెలుస్తుంది? చూపిస్తేనే, సర్టిఫికెట్ చూపిస్తాను. నేను PhD చేశానని చెప్పుకుంటున్నా, దేనిని బట్టి తెలుస్తుంది? సర్టిఫికెట్ని బట్టి. కానీ దైవిక జ్ఞానానికి సర్టిఫికెట్ ఉండదు. కానీ మనము ఆ దైవిక జ్ఞానం కలిగి ఉన్నామని చెప్పి దేనిని బట్టి మనం రుజువు చేయగలుగుతామంటే మనలో సాత్వికం ఉంటే, మనలో యోగ్య ప్రవర్తన ఉంటే దానిని బట్టి మాత్రమే నువ్వు దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నావని లోకానికి తెలుస్తుంది. లోక సంబంధమైన జ్ఞానానికి సర్టిఫికెట్ కావాలి. దైవిక జ్ఞానానికి మన క్రియల్లో లోకానికి ఏం చేయాలి? సాత్వికాన్ని చూపించాలి. మీక్నెస్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే మన సాత్వికాన్ని, తగ్గింపును, విధేయతను మనలో లేవు అని అంటే సింపుల్గా చెప్పాలి, మనలో దైవిక జ్ఞానము లేదు అన్నమాట. అది వాక్యం చెప్తాం. ఆలోచించేద్దాం. ఇంకా ముందు వచనాల్లో చాలా విషయాలు రాశాడు ఆయన. ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. మనలో సాత్వికం ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన, మన మాటల తీరు, మన జీవించే జీవిత విధానం దేవుడు ఆమోదించగలిగినదిగా లేదు అని అంటే మనకు దైవిక జ్ఞానం ఉంది అని అనుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ నామకార్థంగా వస్తున్నామే. కానీ దైవిక జ్ఞానాన్ని సంపాదించుకున్న వారమైనట్లయితే ఖచ్చితంగా మనలో సాత్వికం ఉండాలి, యోగ్యమైన ప్రవర్తన కనబడాలి. అది లేకపోతే దైవిక జ్ఞానము లేదు అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలని కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మనలో మత్సరం ఉన్నట్లయితే, మత్సరం అంటే చెప్పండి ఏంటి? ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉన్నట్లయితే మనము సహించలేకుండా ఉంటాం. చూసారా? ఈర్ష్య అంటారు దాన్ని మన మనసులో. ఎదుటి వాళ్ళు పైకి వెళ్తూ ఉన్నప్పుడు, బాగుపడుతున్నప్పుడు వాళ్ళను చూసి మనలో కలిగేటువంటిది ఉంటుంది చూసారా, ఆ లక్షణం, దానిని మత్సరం అంటారు. ఎదుటి వాళ్ళు బాగుపడితే, ఎదుటి వాళ్ళు పైకి వెళ్తూ ఉంటుంటే వారవలేని తనం ఉంటుంది చూసారా, అది మనలో ఉన్నట్లయితే వాక్యం చెప్తుంది మనలో దైవిక జ్ఞానం లేదు. అంత మాత్రమే కాదు, వివాదం. ఎక్కడైతే గొడవలు ఉంటాయో, ఎక్కడైతే అల్లరి ఉంటుందో,
ఎక్కడైతే తగాదాలు ఉంటాయో ఆ తగాదాలు, ఆ గొడవలు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో దైవిక జ్ఞానము లేదు అని స్పష్టంగా చెప్తుంది వాక్యం. కాబట్టి మనలో మత్సరమున్నా, మనలో సాత్వికం లేకపోయినా, మనలో యోగ్య ప్రవర్తన లేకపోయినా, మనలో సహింపనలనివి కానిటువంటి ఈ విషయాలు ఏవైతే మనలో ఉన్నాయో మనం అనుకుంటున్నామో మనము దైవిక జ్ఞానం కలిగి ఉన్నామని. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే మనకు దైవిక జ్ఞానము లేదు అని వాక్యములో మనం చూస్తున్నాం. ఇంకా కింద వచనాలు చదువుతాం. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఒక మాట ఏంటంటే మనం అబద్ధాలు ఆడుతున్నామని అంటే ఏమి లేదన్నమాట, మనలో దైవిక జ్ఞానం లేదు. మన మాట అవునంటే అవును, అంతే. అవునంటే అవును, ఖచ్చితంగా చేస్తాను అని అంటే చేస్తాం. ఒకవేళ వీలు కుదరనట్లయితే దానికి సంబంధించినటువంటి కారణాలు మనం చెప్పాలి. అలా కాకోకుండా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోయినట్లయితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, కీర్తన గ్రంథం 15వ కీర్తన మనం చదివినట్లయితే, అతడు నష్టము కలిగినను మాట తప్పడు అనే మాట మనం చదువుకుంటాం. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత అది ఒకవేళ చేయలేకపోతున్నట్లయితే దాన్ని తగినటువంటి కారణాన్ని కూడా మనం చూపించగలగాలి. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడకూడదు. మత్సరమున్నా, అలాగే మనలో వివాదమున్నా, అలాగే అబద్ధమున్నా, ఇవి మన జీవితాలలో కలిగి ఉన్నట్లయితే వీటిలో దైవిక జ్ఞానం లేదు. 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. అంటే మత్సరము, వివాదము, గొడవ, అసూయ, ఈర్ష్య, ఓర్చలేని తనము, ఇవన్నీ కూడా ఏ వ్యక్తిలోనైతే కనబడుతున్నాయో ఆ వ్యక్తిలో దయ్యముల జ్ఞానం అంటుంది. లోక జ్ఞానాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే మత్సరము, వివాదము, ఈ లోక సంబంధమైనటువంటి గొడవలు, ఈ పరిస్థితులన్నిటిని కూడా ఏ వ్యక్తి అయితే కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిలో దైవిక జ్ఞానం లేదు. ఆ వ్యక్తిలో ఏ జ్ఞానం ఉందన్నమాట? దయ్యముల జ్ఞానం. దేవుడి లోక జ్ఞానములు ఎలా చేశాడు? వెర్రితనముగా చేశాడు. మరలా 16వ వచనంలో కూడా ఆయన మరలా మాట్లాడుతున్నాడు. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము కూడా ఉంటుంది. ప్రతి నీచమైన కార్యం, లోక సంబంధంగా జరుగుతున్న ప్రతి అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వారిలో అది దైవిక జ్ఞానం లేదు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిది? పవిత్రమైనది, పరిశుద్ధంగా బ్రతుకుతుంది. రెండవది తరువాత సమాధానకరమైనది. మూడవది మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణను అందులో ఏమాత్రము కూడా కనబడదు. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ లక్షణాలు ఏవైనా మనలో ఉన్నాయేమో అవి ఉంటే ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి, చెక్ చేసుకోవాలి. మనలో దైవిక జ్ఞానం లేదన్నమాట. మత్సరము, వివాదము, నీచ కార్యాలు, అసూయ, కక్ష, భేదములు, గొడవలు, ఇవన్నీ కూడా ఏ వ్యక్తి జీవితంలో అయితే కనబడుతున్నాయో సింపుల్గా వాక్యం చెప్తుంది ఆ వ్యక్తిలో దైవిక జ్ఞానం లేదు. నిజంగా దైవిక జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే మొట్టమొదటిది పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. రెండవది మనము సమాధానంగా ఉండగలుగుతాం. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరేం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి. మూడవది సులభముగా లోబడినది, మృదువుగా మాట్లాడుతుంది. మనం మాట్లాడేటప్పుడు గాయపరచడం కానీ, ఎదుటి వాళ్ళను బాధ పెట్టేటువంటి విషయాలు కానీ మాట్లాడుకోకుండా మృదువుగా, సులువుగా లోబడుతుంది. కనికరముతో, మంచి ఫలములతో నిండి ఉంటుంది. ఇదే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం, అది దైవిక జ్ఞానం. లోక సంబంధమైనటువంటి జ్ఞానాలలో మత్సరము, వివాదము, గొడవలు, అల్లరితో కూడిన నీచ కార్యములు అన్నీ ఉంటాయి. కానీ దైవిక జ్ఞానములో మంచి ఫలములు ఉంటాయి, పరిశుద్ధత ఉంటుంది, సులభంగా లోబడుతుంది, సమాధానం ఉంటుంది, పక్షపాతమైనను ఒకరినొకరిలా చూసే విధంగా ఉండదు, వేషధారణ ఉండదు. దేవుణ్ణి మనము నటించి మెప్పించలేం. విశ్వాసము ద్వారా మాత్రమే, పరిశుద్ధత ద్వారా మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనము మనసులో ఒకటి, లేకుంటే లోపల ఒకటి, బయటికి ఒకటిలా కాకోకుండా ఓపెన్గా ఉండగలిగితే, నేను ఒక మాట చెప్తాను, దేవునికి మనం భయపడడం మనం అలవాటు చేసుకుంటే, దేవునికి భయపడడం మనకి చేతనైతే వేషధారణ అనేది మనలోనికి రాదు.
దేవునికి భయపడితే. మనం దేవునికి భయపడితే మనం నటించాం, ఎందుకనంటే ఓపెన్గానే ఉంటాం అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని చోట్ల, అందరితోనూ కూడా. అందుకనే మనం దేవునికి భయపడుతున్నట్లయితే, ఇంకొక మాట ఏంటంటే, మనం దేవునికి భయపడుతున్నాం కాబట్టి ఇంకా మనుషులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని దేవునికి భయపడుతున్నాం కాబట్టి మనుషులు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. మన జీవితమే ఓపెన్గా ఉంటుంది. మనము దాచిపెట్టి లేకుంటే మరుగు చేసి ఏది చేయట్లేదు, అంతా ఓపెన్గా చేస్తున్నాం, అంతమే సత్యం మాట్లాడుతున్నాం, అంతమే నిజం చెప్తున్నాం. కాబట్టి ఇంకా మనలో దాపరికాలు ఏమీ లేవు కాబట్టి మనం దేవునికి భయపడుతున్నాం. దేవునికి భయపడినటువంటి ఏ వ్యక్తినైనా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడితే మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో నాకు చేస్తారు, లేకుంటే నాకు ఏదో జరుగుద్ది. దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు, దేవుడి పర్మిషన్ ఇస్తేనే జరుగుద్ది. కాబట్టి మనం దేవునికి భయపడితే ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు, అది దేవుడి అనుమతి లేకోకుండా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దైవిక జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాము అని మనం అనుకున్నట్లయితే మనలో ఉండవలసినది పరిశుద్ధత, మనలో ఉండవలసినది సాత్వికము, మనలో ఉండవలసినది సత్యము, మనలో ఉండవలసినటువంటిది మృదువైన స్వభావము, వేషధారణ కానీ పక్షపాతం కానీ ఇవేమీ కనబడుకోకుండా సమాధానముతో దేవునిని వెంబడించే వారం ఉండాలి. అయితే జ్ఞానం అంటే ఏంటి? అసలు జ్ఞానం అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అసలు జ్ఞానం అంటే ఏంటో అక్కడ రాయబడింది. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాశాడు ఆయన జ్ఞానం అంటే ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందా ఇప్పుడు? యేసుక్రీస్తే జ్ఞానం. కాబట్టి జ్ఞానము కావాలని చెప్పి మనం సముద్రం దగ్గరికి వెళ్ళి అగాధక దగ్గరికి వెళ్తే అది నాకు లేదని అంటుంది. జ్ఞానము దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. జ్ఞానము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఇస్తాడు. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే అక్కడే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు ఏమై ఉన్నాడు? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన నాయనం. ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తే జ్ఞానము, యేసుక్రీస్తే విమోచన, యేసుక్రీస్తే పరిశుద్ధత. కాబట్టి ఆయనను కలిగి ఉన్నటువంటి వారు తమ హృదయాలలో ఎవరినైతే యేసయ్యను ఎవరైతే కలిగి ఉంటారో ఆ జ్ఞానం కలిగినటువంటి వారు, ఆయనను సంపాదించుకున్నవారు. ఆ జ్ఞానం ఎలా వస్తుందని అంటే దేవుని అడగాలి, దేవుని వాక్యం చదవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుని వాక్యమే జ్ఞానం. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాదు, మన హృదయాలలో భద్రపరుచుకుని ప్రతి దినము దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించే వారమైనట్లయితే దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. సమస్యకు ప్రతిదానికి పరిష్కార మార్గము బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు తన జ్ఞానము ద్వారా దేవుడు మనకు బయలుపరిచి తన చిత్తాన్ని చేయడానికి, తన ఉద్దేశాలు నెరవేర్చడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, సమాధానంగా ఉండడానికి, మృదువుగా ఉండడానికి, పక్షపాతం లేకుండా ఉండడానికి, వేషధారణ లేకుండా బ్రతకడానికి అన్నిటికీ కూడా మూల కారణం ఏదైనానంటే దేవుని వాక్యమే. జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయనే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే, అందుకనే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని అంటాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనములో వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు అని దూతలు, కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు ఆయనను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు. జ్ఞానమే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఆయనను కలిగి ఉండి, ఆయనను సంపాదించుకుని మన విశ్వాస జీవితంలో విశ్వాసము, సద్గుణము, సద్గుణంతో పాటుగా మన జీవితాలలో
జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగినట్లయితే వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరు కూడా మనల్ని ఎదిరింపలేనంతగా దేవుడు వివేచనని ఇస్తాడు. ఆత్మ జ్ఞానాన్ని, డిజైనింగ్ స్పిరిట్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు. అలా దేవునిలో మనం నడుచుకుంటూ ఒక్కసారి మనం దేవుని అడుగుదాం. మనలో ఒకవేళ మత్సరం ఉందేమో, ఒకవేళ మనలో వివాదం ఉందేమో, ఒకవేళ వేషధారణ, పక్షపాతం, ఇవేవన్నా చిన్న చిన్న లోపాలు మన జీవితాలలో ఉన్నాయేమో, ఈ రోజే ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి ఉండడం నాకు నేర్పించండి. మీ జ్ఞానముతో, మీ వివేచనతో నన్ను నింపండి. నీ చిత్తాన్ని చేయడానికి నాకు సహాయం చేయండి. నా విశ్వాస జీవితంలో విశ్వాసం మాత్రమే కాదు, సద్గుణం మాత్రమే కాదు, జ్ఞానములు కూడా నేను ఎదగడానికి, జ్ఞానమందు, దేవుని కృపయందు నీలో ఎదగడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. దేవుడిస్తాడు. కళ్ళు మూయండి, దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఆయన యందే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మీ జ్ఞానముతో నింపండి. లోక సంబంధమైన జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అది కొంతవరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ దైవిక జ్ఞానము మనము దేవునిలో ఎదగడానికి, మన విశ్వాస జీవితంలో మేలు పొందడానికి, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి కూడా ఈ జ్ఞానం మనకెంతో ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నాయేమో మన మనసుకు తెలుసు, మన జీవిత ప్రవర్తన విధానం ఎలా ఉందో. కాబట్టి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను పలానా లోపం కలిగి ఉన్నాను, పలానా బలహీనత కలిగి ఉన్నాను, పలానా అవిధేయత నా జీవితంలో నేను కలిగి ఉన్నాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి. ప్రభువా, మీ జ్ఞానం నాకు కావాలి. ప్రభువా, మీ జ్ఞానంతో నన్ను నింపండి. మీ జ్ఞానం లేకపోతే ప్రభువా తండ్రి, మీ రాజ్యంలో నేను ప్రవేశించలేను. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూర్చున్నటువంటి సంగతిని మీరు మాకు తెలియచేశారు. ప్రభువా, బుద్ధి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు మీ రాజ్యంలో ప్రవేశించగలిగారు. బుద్ధి లేకోకుండా బుద్ధిహీనంగా ప్రవర్తించినటువంటి వారు నరకంలోకి త్రోసివేయబడ్డారు. ఈరోజు ప్రభువా, మేము నిత్య దేవాన్ని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండాలంటే మీ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు మాకు తెలియచేశారు. మీ దైవిక జ్ఞానాన్ని మేము సంపాదించుకోవడానికి, కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, నా బలహీనతలను మన్నించి మీ దైవిక జ్ఞానంతో నింపండి. మీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో నన్ను నింపండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు ప్రభు. ఐశ్వర్యము, ఘనత, కలిమి, సంపద అన్నిటినీ ప్రభువులో మనకి ఇవ్వబోతున్నాడు. ఇవి ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాలు. వాటన్నిటినీ సొంతం చేసుకోవాలనంటే దైవిక జ్ఞానాన్ని మనం కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, సర్వజ్ఞాని అయిన దేవుడవు, నోటి మాట చేత ఇది కలుగును గాక అని పలకగానే సమస్తము మీ మాట ద్వారా సృష్టించబడ్డాయి తండ్రి. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండదగిన దేవుడవు, చూడగలిగిన దేవుడవు, సమస్తమును ఎరిగిన దేవుడవు. మీ కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు ప్రభువా. సర్వమును చూస్తున్న దేవుడవు. మా భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా ముందుగానే మీరు చూసిన దేవుడవు తండ్రి. మీరే జ్ఞానమై ఉన్నారని, మీ జ్ఞానం లేకపోతే ప్రభా మేము ఏ విధంగా తండ్రి నశించిపోతామో మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. మీ జ్ఞానాన్ని మేము కలిగి ఉంటే ప్రభా మీ చిత్తములో మేము నడుచుకోగలుగుతామని, నేను మేము మాట్లాడుతున్నప్పుడు ఎదిరించలేనంతగా వివేచన జ్ఞానాన్ని మీరు మాకు ఇస్తారని, పరిస్థితులను క్షుణ్ణంగా వివేచించగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని మీరు మాకు తెలియచేశారు. మీ జ్ఞానంలో ఉన్నటువంటి పవిత్రత, జ్ఞానంలో ఉన్నటువంటి ఆ మృదువైన స్వభావము ప్రభా, సాత్వికము, యోగ్యమైన ప్రవర్తన మాకు అనుగ్రహించండి. తెలిసి తెలియక మా జీవితాలలో మత్సరము, వివాదము, గొడవలు, అల్లరితో కూడిన పరిస్థితులు, పక్షపాతము, వేషధారణ, ఇవన్నీ ప్రభా ఒకవేళ మా జీవితాల్లో మేము కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించండి. మీ దగ్గర ఒప్పుకుంటున్నాం ప్రభా. మా బలహీనతలను క్షమించమని వేడుకుంటున్నాం. క్షమించే దేవుడవు, కృప చూపే దేవుడవు. ఈ లోకంలో మేము చాలా తెలివైన వారమని, జ్ఞానవంతులమని మేము అనుకుంటున్నాము. కానీ మీ జ్ఞానం లేకపోతే
ఈ లోక సంబంధమైన జ్ఞానము అది వెర్రితనమే అని మీ వాక్యంలో మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండడం కన్నా మీ జ్ఞానాన్ని మేము కలిగి ఉండడం మాకు ఎంతో శ్రేష్టమని, అది మాకు ఉపయోగకరమని, మేలుకరమని, పర సంబంధమైనటువంటి పరిస్థితులలో కూడా మేము మేలు పొందడానికి ఈ దైవిక జ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆ దైవిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు మాకు తెలియజేశారు. ప్రభా, మీరు మాకు ఆ జ్ఞానంతో నింపండి. జ్ఞాన వివేకములకు ఆధారమగు పరిశుద్ధాత్మ దేవ, మా హృదయాలలో మీరు మీ దైవిక జ్ఞానాన్ని స్థిరపరిచి మీకు దగ్గరగా జీవించడానికి, మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ కృప, మీ సమాధానం, మీ దీవెన, మీ దైవిక జ్ఞానము మా హృదయాలు స్థిరపరిచి మేలు చేసి కాపాడండి. మీ వాక్యాన్ని విని మీ బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానించుకున్నారో మీ దైవిక జ్ఞానంతో నింపి మీ చిత్తాన్ని, వారి యొక్క జీవితాలను సరైన విధానంలో మీ దైవిక జ్ఞానంతో నడిపించుకోవడానికి మీ కృపా సమాధానం అందరికీ అనుగ్రహించి మేలు చేసి దీవించి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.